తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అనుకున్న సమయం కంటే కూడా నైరుతి ఋతుపవనాలు మే నెల చివరన ప్రవేశించినా కూడా రాష్ట్రంలో వర్షపాతం అనేది మనకు తక్కువగా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణాలు గాల్లో తేమ శాతం తక్కువ కావడం, దాంతోపాటుగా ఋతుపవనాల ద్రోణి అనేది అటు ఉత్తరం వైపు ఉండటంతో కూడా రాష్ట్రంలో వర్షాలు తక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అడపాదడప ఆడాడ అంటే అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా భారీ వర్షపాతం నమోదైనటువంటి దాఖలాలు రాష్ట్రంలో ఎక్కడా లేదు. మరోపక్క ఎగువ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతోనే ఇక్కడ ఉన్నటువంటి పలు డ్యాములు నిండుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వర్షాలు తగ్గుముఖం పడడానికి కారణం చూస్తే మాత్రం ఋతుపవనాల ద్రోణి అనేది ఉత్తరం వైపు ఉండటంతో, దాంతోపాటుగా గాల్లో తేమ శాతం తక్కువగా ఉండటంతో కావచ్చు వర్షాలు తగ్గుముఖం పడతా ఉన్నాయి. దాంతోపాటుగా ప్రధానంగా అల్పపీడనాలు కావచ్చు, అల్పపీడనాల ద్రోణులు కూడా అటు వర్షాలను ప్రేరేపితం చేసేటువంటి బంగాళాఖాతంలో ఏర్పడాల్సినవి కూడా ఏర్పడకపోవడంతో కూడా దక్షిణం వైపు వర్షాభావ పరిస్థితులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు లోటు వర్షపాతం చూస్తే మాత్రం దాదాపుగా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 28% మేర లోటు వర్షపాతం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా అత్యధిక లోటు వర్షపాతం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోపక్క వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం రానున్నటువంటి 2-3 రోజుల్లో వర్షాలు పుంజుకునే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. ఒకసారి మనం ఏదైతే వాతావరణ శాఖ ముందస్తుగా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటుంది మాన్సూన్కి సంబంధించి. దీనికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం ఈసారి దేశవ్యాప్తంగా కూడా వర్షాలు 106% మేర నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ముందస్తుగా అంచనా వేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. దీంతో పాటుగా పసిఫిక్ మహాసముద్రంలో కావచ్చు అటు వర్షాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎలినినో లానినో అనేది సంబంధించి కూడా న్యూట్రల్ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వర్షాలపైన ప్రభావం పడే అవకాశం ఉండదని కూడా ముందస్తుగా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగానే ప్రధానంగా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మాత్రం భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో కావచ్చు ఉత్తరాది రాష్ట్రాలలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోపక్క దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా రానున్నటువంటి రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఐఎండీ చెప్పినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఒకేసారి అధిక వర్షపాతం పడడం, అతివృష్టి పడడం వల్ల కూడా వారు చెప్పినటువంటి టార్గెట్ ఏదైతే శాతం చెప్తా ఉంటారో ఆ శాతానికి చేరుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో కూడా మనం వెదర్కి సంబంధించినటువంటి సినాప్సిస్ అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోపక్క రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైతే వర్షాలు లేకపోవడంతో కూడా వేసిన పంట వెండిపోయే అవకాశం ఉంటుందనేది కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే మాత్రం రానున్నటువంటి 2-3 రోజుల్లో వర్షాలు పుంజుకునే అవకాశం ఉందనేది కూడా వారు అంచనా వేస్తూ ఉన్నారు. ఇది మాన్సూన్కి సంబంధించినటువంటి అప్డేట్.